ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసింది. ఆ చేసిన పాపపుణ్యములను ఈ జన్మలో అనుభవించడానికి కొన్నిటిని ఈశ్వరుడు మనకి వ్రాసి పెట్టి ఉంచుతాడు. ఎప్పుడు ఏదొస్తోందో ఎవరికి తెలుసు? ఏ కష్టం వస్తోందో తెలియదు, ఏ సుఖం వస్తోందో తెలియదు. సుఖం వస్తే భరిస్తాం, కష్టం వస్తే భరించలేం. ఏది మన ప్రయత్నం చేత గట్టెక్కలేమో దానిని ఆపద అంటారు. కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు యథార్థానికి మన యొక్క ప్రయత్నంతో గట్టెక్కిచ్చు. అంటే అవి కొంత కష్టపెట్టి తొలగిపోతాయి. ఉదాహరణకి ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చింది, కొంత ద్రవ్యం పోయింది, ద్రవ్యం ఖర్చు పెట్టాడు, కొన్నాళ్ళు అన్నం తినడానికి అవకాశం లేదు, మంచాన పడుకున్నాడు, నిత్యకృత్యాలు చేయలేకపోయాడు, కొంత సుఖాన్ని పోగొట్టుకున్నాడు, దుఃఖం అనుభవించాడు, జ్వరం తగ్గిపోయింది.